హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఇక్కడ నేను సోమవారం రోజు కొన్ని పనులను మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్య పిండితో వడియాలు పట్టేసుకున్నా. అంటే ముందు చూద్దాం, ఒక గ్లాసు పట్టుకొని చూద్దాం ఎలా ఉండిద్ది అని చెప్పి ఒక గ్లాసు పట్టేసుకున్నాను. ఇక్కడ వడియాల పిండి వండుకున్నాక గిన్నెలో పోసుకొని వచ్చి ఇక్కడ ఒక కవర్ అనేది చించి, అది గోధుమ పిండి కవరు, ఆ కవర్ మీద పోసేసుకున్నాను నేను. చూడండి, కవర్ మీద పోసేసుకున్నాక వడియాలు అవి పోసుకోవటం అయిపోయినాక ఇక్కడ ఇక టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసేసి ఇక్కడ గ్రైండర్ను మిక్సీ పైన పెట్టుకుందాం బోర్డు దగ్గర అని చెప్పి ఇక వంటగది ఇక్కడ ఇవన్నీ తుడిచేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ తుడిచి పెట్టుకుంటుంటే మా అమ్మాయి బాగా సాయం చేసిందండి నాకు. అన్నీ సదరటం, అన్నీ అందియటం. నేను ఇక గ్రైండర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాను. అక్కడ పైన బోర్డు ఉంది, బోర్డు దగ్గర పెట్టుకుంటే కట్టి తిప్పే పని ఉండదు అని చెప్పి అక్కడ పెట్టుకున్నాను. నేను గ్రైండర్ తీసుకొచ్చి మళ్ళీ మిక్సీ కోసం పోయేసరికి మా అమ్మాయి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టేసుకున్నాను కదా. ఇక లోపల నేను ఇక అన్నీ సదిరేసుకున్నాక బట్టలు పిండేసాను. అంట్లు కడిగేసి బట్టలు పిండేసాను. బట్టలు పిండేసే లోపల ఈ అంట్లు కూడా ఆరిపోయినాయి. ఆ బట్టలన్నీ ఆరేసి వచ్చి మళ్ళీ ఈ అంట్లన్నీ సదిరేసుకొని ఇక్కడ పొయ్యి కూడా తుడిచేసుకొని ఇక్కడ ప్లేట్లు పెట్టేసుకుంటున్నాను. ప్లేట్లు దేనికంటే ఇక్కడ మనం పాలు కానీ చాయ్ కానీ పొంగినప్పుడు కింద పడ్డప్పుడు ప్లేట్లు పడతాయి కదా, అప్పుడు మనం ఇక కింద అనేది పడకుండా ఉంటాయి కదా, ఆ ప్లేట్లు తీసి కడిగేసుకోవచ్చు అని చెప్పి నేను అక్కడ ప్లేట్లు పెట్టుకుంటాను. ఇక చూడండి నా వంటగది అనేది ఎలా ఉంది, ఆ వంటగది ఎలా ఉంది, ఎలా సరుకున్నది అనేది చెప్పండి నాకు. ఇక అక్కడ పక్కన కటన్ కట్టుంది కదా, అటు పక్కన దేవుడి రూము. అది అయిపోయినాక ఇక్కడ మధ్యాహ్నం అప్పుడు 2 అయింది. బియ్యం కూడా ఆరబోసుకున్నాను. ఇక వడియాలు పట్టుకున్నాము అని చెప్పి బియ్యం కూడా కడిగి ఆరబోసుకున్నాను, పిండి పట్టించుకుందాం అని చెప్పి. ఇక్కడ బియ్యం తిప్పుతుంటే చూడండి మా అమ్మాయి కూడా ఇక్కడ సాయం చేస్తుంది నాకు. బియ్యాన్ని ఆరబెట్టుకున్నాక అక్కడ చూడండి నేను లైన్లు గీస్తున్నాను. అక్కడ లైన్లు ఎందుకు గీస్తున్నానంటే బియ్యం వడ్లు అట్లా లైన్లుగా అంటారు కదా, కాళ్ళతో అంటారు, అది గుర్తొచ్చి నేను అట్లా లైన్గా బియ్యం మీద ప్రయోగం చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటిది అనేది మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. నేను చేసే ప్రతి పని ఎలా ఉంది ఏంటిది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, నా వీడియో కనుక ఇప్పుడే కనుక మీరు చూడటం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బట్టలను తీసేసుకొని ఇక లోపల పెట్టేసుకున్నాను. లోపల పెట్టేసుకున్నాక ఇక వడియాలు అక్కడ పెట్టుకున్నా కదా పొద్దున పూట, అవి ఇక తీసుకొచ్చి మళ్ళీ ముందు మంచం మీద పెట్టుకున్నాను. అప్పుడు 4 అయిపోయింది. ఇక కొంచెం ఆరలేదని చెప్పి మళ్ళీ తిప్పి పెడుతున్నాను. వాటిని తీసేది అయిపోయినాక పెట్టినాక చూడండి ఇక్కడ చక్కగా ఆరిపోయినాక మీకు ఇరగదీసి చూపెడదామని చెప్పి అట్లా ఇరగదీసి చూపెడుతున్నాను. చక్కగా ఆరిపోయినాయి. చూడండి, పెట్టుకున్న కొన్ని వడియాలన్నీ చక్కగా ఆరిపోయినాయి. చూడండి చక్కగా ఆరిపోయినాయి కదా. ఆరిపోయినాక ఇక సాయంత్రం అయిపోయినాక పొద్దున పూట నేను గోంగూర పచ్చడి చేసుకున్నాను. ఆ గోంగూర పచ్చడి కదా, మళ్ళీ సాయంత్రం ఏం చేయాలా అనుకునే లోపల గోంగూర పచ్చడి పులిహార బాగుంటుంది కదా, పులిహార చేసుకుందామని చెప్పి ఇక్కడ నేను పులిహార చేసుకుంటున్నాను. ఆ పులిహార చూడండి చూపెడతాను. జీలకర్ర వేసుకున్నాను, చిన్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చెనపప్పు, పసుపు, ఇక పులిహార కలిపేసుకొని చూసేస్తాను.
అక్కడ పులిహోర కలుపుకోవడం అయిపోయింది. పులిహోర గోంగూర పచ్చడి ఆ రోజున నాకు సాయంత్రం పూట గోంగూర పచ్చడి పులిహోరతో లంచ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో గోంగూర పచ్చడి పులిహోర. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, బాయ్.